భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అన్న దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ని కంట్రోల్ చేస్తున్నా అనే విధంగా చాలా వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనొద్దు అనంటే కొనకూడదు. మళ్ళీ కొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అంటే మళ్ళీ కొనాలి. 2 రోజుల కిందట వాళ్ళ రక్షణ మంత్రి అన్నారు, రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనడానికి మేము మినహాయింపులు రద్దు చేసాం, ఇంకా కొనకూడదు అని. మళ్ళీ తాజాగా లేటెస్ట్‌గా ట్రంప్ అంటాడు, 1 నెల రోజులు మినహాయింపులు ఇచ్చాం, కొనుక్కోవచ్చు అని. మధ్యలో ఇంకా ట్రంప్ ఏమో నరేంద్ర మోదీ ఏమంటారు, రాజకీయ జీవితాన్ని నేను అనుకుంటే కొలాప్స్ చేయొచ్చు, కానీ తను నా ఫ్రెండు, నేను చేయలేను అంటాడు. ఇంక మధ్యలో అమెరికాకేమో మన మార్కెట్లు, మన రైతుల మార్కెట్లు కూడా ఓపెన్ అయ్యాయి. సో చాలా అసలు వాళ్ళ జోక్యం ఏంటి మన దేశం మీదనే చాలా పెద్ద చర్చకు కారణమవుతుంది. కానీ బట్ మన దేశంలో మెజారిటీ మీడియా అంతా కూడా బీజేపీ కార్పొరేట్ల చేతిలోనే ఉంది కాబట్టి ఈ అంశాలని పెద్దగా చర్చకు రాకుండా పోతూ ఉన్నాయి. దాదాపు 90% మీడియా అంతా బీజేపీ కార్పొరేట్స్ చేతిలోనే ఉంది కదా. సగం అదాని చేతిలో ఉంటే మిగతాదంతా ఇంకా బీజేపీ నేతల మేనేజ్మెంట్లోనే ఉంది కాబట్టి ఇవి చాలా కీలక అంశాలు కూడా చర్చకు రాకుండా పోతూ ఉన్నాయి. సో అక్కడ ఇటు వాట్సాప్ యూనివర్సిటీ మేనేజ్మెంటు, అటు మీడియా మేనేజ్మెంటు, బీజేపీ చాలా వరకు జనాలని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా నరేంద్ర మోదీ గారి జుట్టు ట్రంప్ చేతిలో ఉంది అని, మేము అసలు పార్లమెంట్లో కూడా దగ్గరగా నరేంద్ర మోదీని చూస్తాం కాబట్టి అసలు ఆయన ఆత్మవిశ్వాసంతో లేనే లేరు అని, ఒకానొక సందర్భంలో ఆయన ఫేస్ టు ఫేస్ కూడా చూపించుకోలేకుండా ఉన్నారు అని, ప్రతిపక్షాల ముందు ఆయన మొహం కూడా చూపించుకోలేక పార్లమెంట్లో కూడా సరిగ్గా ఉండడం లేదు అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బహుశా తనను పూర్తిగా అమెరికా కంట్రోల్ చేస్తుంది అన్న భయం, ఆందోళనలో కూడా ఆయన ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు లేటెస్ట్గా చేసిన కామెంట్స్. ఆ కామెంట్స్కు ఆయన మరిన్ని జోడించుకుంటూ అసలు మన ఇంధన భద్రత తీసుకెళ్ళి అమెరికా చేతిలో పెట్టారు, మన రైతుల మార్కెట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా అమెరికాకు ఓపెన్ చేసి పెట్టేశారు, మన విదేశాంగ విధానం ఆ నిర్ణయాలు అమెరికానే తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు, మన డేటాను తీసుకెళ్ళి అమెరికా కార్పొరేట్ల చేతిలో పెట్టేశారు. మరి ఏ గుట్టు ట్రంప్ చేతిలో ఉందో కానీ మొత్తానికి నరేంద్ర మోదీ గుట్టు ట్రంప్ చేతిలోనే ఉంది. ఇంత దారుణంగా విదేశీ జోక్యాన్ని అనుమతించినటువంటి ప్రధానుల చరిత్రలో ఎవరూ లేరు. మొత్తం మీద మన భద్రత అంతా కానీ విదేశాల చేతిలోనే నరేంద్ర మోదీ పెట్టేశారు అని నేరుగా మీడియా ముందు, అది ఎన్నికల ప్రచారంలో తమిళనాడులో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. సరే, తాను రాజకీయంగా కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలు అంటే ఉండొచ్చు, బట్ వాస్తవ పరిస్థితి చూసుకున్నా కూడా అసలు భారత్ను ఉద్దేశించి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఎన్ని కామెంట్ చేశారు, మోదీ గారిని ఉద్దేశించి ఎన్ని కమెంట్ చేశారు, భారత్ను ఉద్దేశించి ఎన్ని కమెంట్ చేశారు, ఈ స్థాయిలో ఎందుకు అన్నదే ప్రశ్న. అసలు అడ్డు అదుపు లేకుండా, మన నాయకత్వం నుంచి కౌంటర్ లేకుండా పోతుంది. ఇది మరింత నిజంగా మనం బాధపడాల్సినటువంటి విషయం. అసలు కౌంటర్ అనేది లేకుండా పోతూ ఉంది.